హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జనవరి 30th 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక ప్రతిష్టాత్మక పురస్కారం పైన అడగడం జరిగింది. ఈ పురస్కారం గురించి ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేశాము. ఆ డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. వైలీ రీసెర్చ్ హీరోస్ పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి మరియు ఏకైక భారతీయుడు ఎవరు? ఈ పురస్కారాన్ని ఏ సంస్థ ప్రకటిస్తుంది, ఎవరికి ప్రకటిస్తుంది? పోటీ పరీక్షల్లో కొన్ని పురస్కారాల పైన మనం తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఇటీవల కాలంలో ఈ జనవరి 2026లోనే చాలా ప్రతిష్టాత్మక పురస్కారాలను మనం పోటీ పరీక్షల కోణంలో డిస్కస్ చేశాము. అందులో ఒకటి వేలీ రీసెర్చ్ హీరోస్ పురస్కారము. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ టాపిక్ని మీరు క్వశ్చన్గా ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. కారణం ఏంటంటే ఈ పురస్కారాన్ని మొట్టమొదటిసారి ఒక భారతీయుడు పొందడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు ఈ పురస్కార గ్రహీతగా ఒకే ఒక భారతీయుడు ఉన్నాడంటే ఇక అది ఎంతటి ఇంపార్టెన్స్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏదైనా ఒక పురస్కారం గురించి మనము పోటీ పరీక్షల కోణంలో ఏ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలంటే ఆ పురస్కారం పేరు చూడండి, ఆ పురస్కారాన్ని ప్రకటించే సంస్థ పేరేంటి, ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, ఏ రంగంలో విశేష కృషి చేసిన వ్యక్తులకి కానీ సంస్థలకి కానీ ఆ పురస్కారాన్ని ప్రకటించడం జరుగుతుంది, ఆ పురస్కారంలో భాగంగా నగదు బహుమతి ఏమన్నా ఉంటుందా, ఏమైనా మానిటరీ వాల్యూ ఉంటుందా చూడాలి. ఇక ఈ పురస్కారానికి సంబంధించి ఎవరైనా భారతీయులు ఉన్నారనుకోండి, వాళ్ళ పేర్లను ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని తీరాల్సిందే. వేలీ రీసెర్చ్ హీరోస్ పురస్కారం 2025. వేలీ రీసెర్చ్ హీరోస్ పురస్కారం 2025. 2025 సంవత్సరానికి సంబంధించిన పురస్కారం 2026 జనవరిలో అనౌన్స్మెంట్తో న్యూస్లోకి వచ్చింది. ఓకేనా? మరి ఈ పురస్కారాన్ని ప్రతి ఏడాది కూడా ఏ సంస్థ ప్రకటిస్తుంది అంటే వేలీ అనే ఒక సంస్థ ప్రకటిస్తుంది. ఆ సంస్థ అమెరికాలోని న్యూ జెర్సీ కేంద్రంగా పనిచేస్తోంది. మరి ఈ సంవత్సర పురస్కార గ్రహీతల్లో 5గురిలో ఒక భారతీయుడు ఉన్నాడు. ప్రత్యేకత ఏంటంటే ఇప్పటి వరకు ఇలాంటి ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని భారతీయుడు గెలుచుకోవడం మొట్టమొదటిసారి. తన పేరేంటంటే చంద్రకాంత్ లహరియా. ఈ పేరు గుర్తుంచుకోండి చాలు, చంద్రకాంత్ లహరియా. వేలీ రీసెర్చ్ హీరోస్ పురస్కారం 2025కు గాను పురస్కార గ్రహీత జనవరి 2026లో అనౌన్స్మెంట్ అనేది న్యూస్లో ఉంది. ఆస్ట్రేలియా, కెనడా, నైజీరియా, పోర్చుగల్ దేశాలకి చెందిన వ్యక్తులతో పాటు మన భారతీయుడు. ఈ సంవత్సరం మొత్తం 5గురు పురస్కార గ్రహీతలు ఉంటే అందులో ఒకరు మన భారతీయుడు. ఓకేనా? ఇంపాక్ట్ బియాండ్ అకాడమియా అనే విభాగంలో చంద్రకాంత్ లహరియా గారు పురస్కార గ్రహీతగా నిలిచారు. గుర్తుపెట్టుకోండి. మరి ఈ పురస్కార గ్రహీతకిచ్చే ప్రైజ్ మనీ ఏ విధంగా ఉంటుందంటే $2000. గుర్తుపెట్టుకోండి, $2000. మరి ఏ రంగంలో విశేష కృషి చేసే వ్యక్తులకు ఇస్తారు ఈ పురస్కారం అంటే కామన్గా అకాడమియా పరిశోధనలకు మించి వాస్తవ ప్రపంచంపై ప్రభావం చూపించే పరిశోధనలు ఏవైతే ఉంటాయో వాటిని కన్సిడర్ చేసి ఆ పరిశోధన చేసిన శాస్త్రవేత్తలకు కానివ్వండి, వైద్యులకు కానివ్వండి, వ్యక్తులకు కానీ ఈ పురస్కారాన్ని ప్రకటించడం జరుగుతుంది. గతంలో ఈ చంద్రకాంత్ లహరియా గారు WHOలో కూడా కొన్ని కీలక పదవులను లేదా బాధ్యతలను నిర్వర్తించారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో. ఎనఫ్. ఓకేనా? సో ఇక్కడ చంద్రకాంత్ లహరియా గారు, డాక్టర్ చంద్రకాంత్ లహరియా గారు, సో డాక్టర్. ఓకేనా? వేలీ రీసెర్చ్ హీరోస్ పురస్కార గ్రహీతల్లో 5గురిలో ఒకరు. ఎనఫ్. ఓకేనా? సో 2026 జనవరిలో డాక్టర్ చంద్రకాంత్ లహరియాకు ఇంపాక్ట్ బియాండ్ అకాడమియా ఈ విభాగంలో వేలీ రీసెర్చ్ హీరోస్ పురస్కారం 2025 ప్రదానం చేయబడింది. ఈ పురస్కారం పొందిన మొట్టమొదటి మరియు ఏకైక భారతీయుడిగా చంద్రకాంత్ లహరియా గారు చరిత్రలో నిలిచారు. గుర్తుపెట్టుకోండి,
చంద్రకాంత్ లహరియా గారు ప్రపంచ ఆరోగ్య సంస్థలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో గతంలో సిబ్బంది సభ్యుడిగా విధులను నిర్వర్తించారు, గుర్తుంచుకోండి. ఇక ప్రజారోగ్య విధానాలు మరియు సామాజిక సంక్షేమంపై ప్రత్యక్ష ప్రభావం చూపిన పరిశోధనలకు ఈ గౌరవం అనేది లభించింది. ఓకేనా, సరిపోతుంది. అకాడమిక్ పరిశోధనలకు మించి వాస్తవ ప్రపంచంలో ప్రభావం చూపే పరిశోధనలను ఈ పురస్కారం అనేది గుర్తిస్తుంది. ఎనఫ్. పరిశోధనల కోసము వాస్తవ ప్రపంచంలో ప్రభావాన్ని చూపించే పరిశోధకులు ఎవరైతే ఉంటారో ఆ పరిశోధనలు ఏవైతే ఉంటాయో అవి గుర్తింపు పొందుతాయి. ఫైన్, ఎనఫ్. సో అమెరికన్ డాలర్స్ 2000 అమెరికన్ డాలర్స్ని మానిటరీ ప్రైజ్గా ఈ పురస్కారంలో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం పురస్కార గ్రహీతలు 5. 5గురిలో ఒకరు మన భారతీయుడు. మిగతా 4 ఏ దేశాలకు చెందినవారంటే ఆస్ట్రేలియా, కెనడా, నైజీరియా, పోర్చుగల్. గుర్తుపెట్టుకోండి. ఎనఫ్. ఓకేనా. వైలీ సంస్థ అందించే అంతర్జాతీయ గుర్తింపు పురస్కారము. బేసిక్ పాయింట్స్. వైలీ సంస్థ 1807లో స్థాపన జరిగింది. అమెరికాలోని న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తోంది. వైలీ అకాడమిక్ ప్రచురణలు మరియు పరిశోధన జ్ఞాన వ్యాప్తిలో ప్రపంచ ప్రముఖ సంస్థ. రీసెర్చ్ రంగంలో ఒక గుర్తింపు పొందిన సంస్థ. ఇక మన కరెంట్ అఫైర్స్ టాపిక్స్లో భాగంగా ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి మనం కనుక ఒక్క వర్డ్ చూసినా కూడా దానికి సంబంధించిన బేసిక్స్ ఇస్తున్నాను. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో సిబ్బంది సభ్యుడిగా పనిచేశాడన్నాను కదా చంద్రకాంత్ గారు. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948 ఏప్రిల్ 7న స్థాపన జరిగింది. అందుకే ప్రతి ఏడాది కూడా ఏప్రిల్ 7ని వరల్డ్ హెల్త్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. WHO హెడ్ క్వార్టర్ వచ్చేసేసి జెనీవా, స్విట్జర్లాండ్. ప్రస్తుతం WHOకి చీఫ్గా టెడ్రస్ అధనం గారు. ఇథియోపియా దేశానికి చెందిన వ్యక్తి కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇలా చదవాలి. మన కరెంట్ అఫైర్స్ క్లాస్ చూస్తే మీకు వార్తలు నిలిచిన అంశంతో పాటు స్టాటిక్ జీకే కవర్ అవుతుంది అండ్ దానికి సంబంధించి కన్సర్న్ సబ్జెక్ట్ కూడా కవర్ అవుతుంది. ఈ విధమైన ప్రిపరేషన్ విధానాన్ని గనక మీరు కొనసాగించారనుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. కరెంట్ అఫైర్స్ అనేది ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు. జనరల్ స్టడీస్లో భాగంగా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషనే కరెంట్ అఫైర్స్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ ఎకనామిక్ సర్వే 2025-2026. గుర్తుంచుకోండి. ఎకనామిక్ సర్వే 2025-2026 న్యూస్లో ఉంది. జనవరి 29th డేట్ గుర్తుంచుకోండి. జనవరి 29th 2026 రోజున పార్లమెంట్లో ఎకనామిక్ సర్వేని ప్రవేశపెట్టారు. ఆర్థిక శాఖ మంత్రిగా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న నిర్మలా సీతారామన్ గారు. ఇక ఎకనామిక్ సర్వేకి సంబంధించిన కొన్ని బేసిక్ పాయింట్స్, స్టాటిక్ జీకే పాయింట్స్. భారతదేశంలో మొట్టమొదటి ఎకనామిక్ సర్వే ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టడం జరిగింది అంటారు? 1950-51 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి. మనం అర్థశాస్త్రంలో ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా ఫినాన్షియల్ ఇయర్ అనగానే ఏం ఐడియా రావాలి? ఆర్థిక సంవత్సరం అంటే ప్రతి ఏడాది కూడా ఏప్రిల్ 1న స్టార్ట్ అవుతుంది, మార్చ్ 31తో ముగుస్తుంది. మరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏంటి? 2025-26. మరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అని చెప్పే ఒక సమగ్ర ఆర్థిక ముఖ చిత్రమే ఎకనామిక్ సర్వే. సో రానున్న ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా ఈ డాక్యుమెంట్ నుండి మనం ఖచ్చితంగా క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. మొట్టమొదటి ఎకనామిక్ సర్వే. మొదట్లో ఎకనామిక్ సర్వేని బడ్జెట్తో పాటు కలిపి ప్రవేశపెట్టేవారు. బడ్జెట్, ఎకనామిక్ సర్వే రెండు వేరువేరుగా ఉండేవి కాదు. ప్రస్తుతం మనం చూస్తున్నట్టుగా రెండు ఒకటిగానే ఉండేవి. దాన్ని ఎప్పుడు డీలింక్ చేశారు? ఎప్పుడు ఎకనామిక్ సర్వేని, బడ్జెట్ని వేరువేరుగా సభలో ప్రవేశపెడుతున్నారంటే 1964 నుండి గుర్తుంచుకోండి. అంతకుముందు ఎకనామిక్ సర్వే, బడ్జెట్ రెండింటినీ కలిపి ఆర్థిక శాఖ మంత్రి గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టేవారు. కానీ 1964 నుండి డీలింక్ చేశారు. డీలింక్. ఇక ఇప్పుడు ఎలా ఉంది అంటే బడ్జెట్కి ఒక రోజు ముందు కానీ 2 రోజుల ముందు కానీ ఎకనామిక్ సర్వేని ప్రవేశపెడుతున్నారు. గుర్తుపెట్టుకోండి. ఎకనామిక్ సర్వే అనేది కాన్స్టిట్యూషనల్ డాక్యుమెంట్ కాదు, ఒక స్టాచ్యుటరీ డాక్యుమెంట్ కాదు, ఒక విశ్లేషణాత్మక పత్రం. అంటే ప్రస్తుతం మనం చూస్తున్న ఆర్థిక సంవత్సరం ఏంటి? 2025-26 కదా.
ఈ సంవత్సరానికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సమగ్ర ఆర్థిక ముఖ చిత్రం అంటున్నాను కదా. మరి ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, వ్యవసాయ రంగం ఎలా ఉంది, పరిశ్రమల రంగం ఎలా ఉంది, సేవా రంగం ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఎఫ్డిఐ ఏ విధంగా ఉంది, జీడిపి గ్రోత్ రేట్ ఏ విధంగా ఉండబోతోంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరము, రానున్న ఆర్థిక సంవత్సరము, అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానివ్వండి, ఫిజికల్ డెఫిసిట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, అవన్నీ కూడా ఇందులో అర్థం చేసుకోవాలి మనము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎకనామిక్ సర్వే అనేది ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ ముఖ చిత్రం అంటున్నాను. ఈ ఎకనామిక్స్ సర్వే ఆధారంగానే ఎకనామిక్ సర్వేలో ఏదైనా ఒక రంగం వెనకబడినట్టుగా మనకు కనబడుతుంది అనుకోండి, వ్యవసాయ రంగం కానీ, పరిశ్రమ రంగం కానీ, సేవా రంగం కానీ, మరి దానికి ఒక రెమెడీ ఎక్కడ దొరుకుతుంది అంటే బడ్జెట్లో దొరుకుతుంది. యూనియన్ బడ్జెట్ ఆర్టికల్ 112 ఫిఫ్త్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, వార్షిక ఆర్థిక నివేదిక, బడ్జెట్ని మనం చూస్తాము ఎవ్రీ ఇయర్ కూడా. బడ్జెట్ అనే పదం వాడుక భాష, రాజ్యాంగంలో యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనే పదంతో ఉంటుంది. మరి ఫిబ్రవరి 1వ తేదీ సండే రోజున ఆర్థిక శాఖ మంత్రి గారు బడ్జెట్ని, యూనియన్ బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారు కదా. మరి ఆ బడ్జెట్ ఏ కాలానికి సంబంధించి అంటే రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. గుర్తుపెట్టుకోండి, ఎకనామిక్ సర్వే అనేది గడిచిపోతున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అయితే యూనియన్ బడ్జెట్ అనేది రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. ఓకేనా. ఎకనామిక్ సర్వేలో సమస్యలకి బడ్జెట్ ఒక పరిష్కారంగా పనిచేస్తుంది. ఎనఫ్. ఓకేనా. సో ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఇక ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వే అండ్ ఇంకొక పాయింట్ అడుగుతారు, ఎకనామిక్ సర్వేని ఎవరు ప్రిపేర్ చేస్తారు, ఈ డాక్యుమెంట్ని, ఈ ఫినాన్షియల్ డాక్యుమెంట్ని ఎవరు తయారు చేస్తారంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వారు. సో ప్రధాన ఆర్థిక సలహాదారు లేదా ముఖ్య ఆర్థిక సలహాదారు అంటారు, సిఏ, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ప్రస్తుతం ఎవరున్నారు, అనంత నాగేశ్వరం గారు ఉన్నారు. తనే సిద్ధం చేశారు. ఆర్థిక శాఖ మంత్రి గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. గుర్తుంచుకోండి. ఓకేనా. ప్రణాళిక మంత్రిత్వ శాఖ లేదంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశము. ఇక స్టేట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, మనం ఈ యొక్క పిక్చర్లో దాదాపు భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సింపుల్గా చూడండి, జీడిపి గ్రోత్ రేట్, భారతదేశం యొక్క వృద్ధి రేటుని అంతర్జాతీయ స్థాయిలో అంచనా అనేది రెగ్యులర్గా మనం చూస్తున్నాం. భారతదేశం యొక్క వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏ ప్రముఖ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో ఎలా అంచనా వేస్తుంది, మన భారతదేశానికి సంబంధించిన ప్రముఖ సంస్థలు ఎలా అంచనా వేస్తున్నాయి, మనం రెగ్యులర్గా డిస్కస్ చేసే టాపిక్ అది. వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, ఏడీబీ కానివ్వండి, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఐఎంఎఫ్ కానివ్వండి, రీసెంట్గా అవి భారతదేశం యొక్క వృద్ధి రేటును ఎలా అంచనా వేస్తున్నాయి. ఇక భారతదేశం విషయానికి వస్తే ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, ఆర్బీఐ అండ్ ఎకనామిక్ సర్వే జీడిపి వృద్ధి రేటును ఏ విధంగా అంచనా వేస్తుందని చెప్పేసి పోటీ పరీక్షలు అడుగుతారు. జీడిపి అంటే ఏంటి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. డెఫినేషన్ ఏంటి, ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టిక్యులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపిగా చూస్తాము. మరెందుకు మనం పర్సెంటేజ్లో చూస్తామంటే కంపారేటివ్ స్టడీ. లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్తో పోలిస్తే ఈ ఫినాన్షియల్ ఇయర్లో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలాంటి వృద్ధిని నమోదు చేసింది, కంపారేటివ్ స్టడీ కాబట్టి పర్సెంటేజ్లో చూస్తాము. మరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చి 31 వరకు మన జీడిపి వృద్ధి రేటు 7.4%గా ఉండబోతోంది అని ఎవరు అంచనా వేస్తున్నారు, ఎకనామిక్ సర్వే 2025-2026 అంచనా వేస్తుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్లో రానున్న ఆర్థిక సంవత్సరం అంటే 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన జీడిపి అనేది 6.8 నుండి 7.2%గా ఉండబోతోందని ఎకనామిక్ సర్వే అంచనా వేస్తోంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక పర్ క్యాపిటా నెట్ నేషనల్ ఇన్కమ్ ఎలా ఉంటుందంట భారతదేశంలో అంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2.20 lakh రూపీస్ ఎట్ కరెంట్ ప్రైజెస్. మనం అర్థశాస్త్రంలో కాన్స్టాంట్ ప్రైజెస్, కరెంట్ ప్రైజెస్ అనే వర్డ్ రెగ్యులర్గా చూస్తాం. కాన్స్టాంట్ ప్రైజెస్ అంటే బేస్ ఇయర్ ఆధారంగా మనం గణించామనుకోండి కాన్స్టాంట్ ప్రైజెస్, లేదా ప్రస్తుత ధరల్లో చూసినాం అనుకోండి కరెంట్ ప్రైజెస్. ఓకేనా, అబ్జర్వ్ చేయండి. ఇకపోతే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, విదేశీ మారక నిల్వలు అంటే మన భారతదేశం దగ్గర ఉన్న
ప్రస్తుత నిల్వలను అబ్జర్వ్ చేస్తే జనవరి 16, 2026 వరకు 701 బిలియన్ అమెరికన్ డాలర్స్. గుర్తుంచుకోండి. ఫారెక్స్ పెరగాలంటే ఏం చేయాలి మన భారతదేశం అంటే ఎగుమతులను ఎక్కువగా ఎంకరేజ్ చేయాలి, ఎగుమతులను ప్రోత్సహించాలి, దిగుమతులను తగ్గించుకోవాలి. ఎగుమతులను ప్రోత్సహిస్తూ దిగుమతులను తగ్గించామనుకుంటే ఆటోమేటిక్గా ఫారెక్స్ అనేది పెరుగుతుంది, సంపద పెరుగుతుంది, మన ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది అన్నట్టు. తయారీ రంగాన్ని ప్రోత్సహించి మన అవసరాలు తీర్చుకొని మిగిలినవి ఏవైతుంటాయో ప్రపంచ అవసరాలు తీర్చాలి, సరిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 701 బిలియన్ అమెరికన్ డాలర్స్. ఓకేనా? ఇక ఫిజికల్ డెఫిసిట్, జీడిపిలో ఫిజికల్ డెఫిసిట్ ఎంత పర్సెంటేజ్ ఉంది కోశ లోటు అంటే 2024-25 ఆర్థిక సంవత్సరం గమనిస్తే 4.8%. ఇకపోతే రంగాల వారీగా చూస్తే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్, వ్యవసాయం అనుబంధ రంగాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరము అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రకారము 3.1% గ్రోత్. ఇండస్ట్రీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రకారం 6.2% వృద్ధి అంట. సర్వీసెస్ సెక్టార్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.1% వృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఎకనామిక్ సర్వే చెప్తుంది. ఇక జిఎస్టీకి సంబంధించి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఒక పరోక్ష పన్ను. 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారతదేశంలో జిఎస్టీని అమల్లోకి తీసుకువచ్చాము, రాజ్యాంగం సవరించాము. ఇవన్నీ కూడా బేసిక్ పాయింట్స్ మనం చూసాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి జిఎస్టీ ఏ విధంగా ఉండబోతుంది అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరము 2025 ఏప్రిల్ నుండి 2025 డిసెంబర్ వరకే, ఇంకా జనవరి గణాంకాలు రాలే కదా, జనవరి గణాంకాలు ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వస్తాయి. సో ఇప్పటివరకు అబ్జర్వ్ చేస్తే 17.4 lakh crore రూపీస్ అంట. ఇంకా మనకు జనవరి కావాలి, ఫిబ్రవరి కావాలి, మార్చ్ కావాలి. ఆ గణాంకాలు వస్తే సంపూర్ణంగా మనం ఈ వాల్యూ అనేది చూసుకోవాలి, రివైజ్ చేసుకోవాలి. గడిచిన ఆర్థిక సంవత్సరం అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో జిఎస్టీ రూపంలో మొత్తం ఎంత వసూళ్ళు అయినాయి? 22.1 lakh crore రూపీస్. ఇప్పటివరకు జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుండి హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ సింగిల్ ఫినాన్షియల్ ఇయర్ 2024-25. ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ మంత్ కూడా 1.84 lakh crore రూపీస్ జిఎస్టీ రూపంలో వసూలైంది. హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్ ఏప్రిల్ 2025 పేరిట రికార్డ్ అయింది 2.37 lakh crore రూపీస్. ఇక జిఎస్టీ రీఫార్మ్స్ని మనము 2025 సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి తీసుకొచ్చినాం. లింక్ అవ్వాలి ఇవన్నీ కూడా. ఇక క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మనం ఎకానమీలో భాగంగా చాలా టర్మ్స్ చూస్తాము. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి అని. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయము, దట్ క్రియేట్స్ అసెట్స్, ఆస్తులను సృష్టిస్తాయి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడము, లేదా రోడ్లను వేయడము, రైల్వే లైన్ వేయడము, అండ్ విద్యా సంబంధిత కార్యక్రమాల కోసం ప్రభుత్వం చేసే ఖర్చు, ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగాలి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే డే టు డే ఎక్స్పెన్సెస్, గవర్నెన్స్లో భాగంగా ఉద్యోగులకు ఇచ్చే జీతభత్యాలు, పెన్షనర్స్కి ఇచ్చే పెన్షన్, అవి తక్కువ ఉండాలి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ తక్కువ ఉండాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండాలి. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. ఇక ఫారెక్స్, ఓకేనా? ఫారెక్స్ 2026 జనవరి 16 వరకు 701 బిలియన్ అమెరికన్ డాలర్స్గా ఉంది. ఇక కంటిన్యూషన్, ద్రవ్యోల్బణం సంబంధించి మన తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది. సో ఇందాక చెప్పాను కదా, ఎకనామిక్ సర్వేలో హైలైట్స్ అన్నీ చెప్పాను. మన తెలుగు రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, జాతీయ స్థాయితో పోలిస్తే ఎలా ఉన్నాయి చూడాలి. ద్రవ్యోల్బణం ఇందాక చెప్పాను, టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్. ఒక వస్తువుని కొనడానికి ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ ఉందనొచ్చు. ఈ పెన్ను ఇందాక చెప్పాను, ఈ పెన్ను 10 సంవత్సరాల కింద 10 రూపాయలు ఉంటే ఇప్పుడు ఈ పెన్ను 100 రూపాయలు పలుకుతుందంటే పెన్నుకు విలువ పెరిగింది, అండ్ పెన్నును కొనడానికి ఉన్న డబ్బుల విలువ తగ్గింది. ఇన్ఫ్లేషన్ని కట్టడి చేయడానికి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్లో తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, బడ్జెట్ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పే కొన్ని విధానపరమైన నిర్ణయాలు కానివ్వండి కీలకము. ఇన్ఫ్లేషన్ని కట్టడి చేయాలి. ఓకేనా? మరి తెలుగు రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం తగ్గిందంటే సంతోషపడాలి. ఓకేనా? సో బడ్జెట్ సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఆర్థిక సర్వేని ప్రవేశపెట్టింది. ఆర్థిక సర్వేలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన పలు అభివృద్ధి సూచికలను వెల్లడించారు. సర్వే ప్రకారం 2 తెలుగు రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం ఏటా క్రమంగా తగ్గుతూ వస్తుంది. తెలంగాణలో 2022-23లో 8.61% ఉన్న ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం 2025-26 నాటికి 0.20%కి తగ్గిందంట. గుర్తుపెట్టుకోండి, అంటే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్లో 2022-23 ఆర్థిక సంవత్సరంలో
7.57% ఉన్న ద్రవ్యోల్బణము ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 1.39%కి తగ్గింది. గుర్తుంచుకోండి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ద్రవ్యోల్బణం జాతీయ సగటు దేశంలో ఇన్ఫ్లేషన్ ఏ విధంగా ఉందంట 1.72% కంటే తక్కువగా ఉంది. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇన్ఫ్లేషన్ ప్రెజర్ అనేది తక్కువగా ఉంది. గుర్తుంచుకోండి. తెలంగాణ ఏ విధంగా ఉంది, ఏపీ ఎలా ఉంది. సో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. జాతీయ స్థాయి తెలంగాణ, ఏపీ. ఈ గణాంకాలు తెలుగు రాష్ట్రాల్లో ధరల స్థిరత్వం మెరుగుపడినట్లు సూచిస్తున్నాయి. ఇన్ఫ్లేషన్ తగ్గింది అంటే ఎకానమీ బలపడుతుందని కూడా అర్థం చేసుకోవచ్చు మనము. ఇక నెక్స్ట్ రాష్ట్రాల పరంగా చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణకు సంబంధించి కూడా ఇక్కడే డిస్కస్ చేద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు ఒక సూపర్లేటివ్ టాపిక్తో న్యూస్లో ఉంది. సూపర్లేటివ్ అంటే ఏంటి? మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్. మరి క్యాన్సర్ వ్యాధిని నోటిఫై చేసిన భారతదేశంలోని తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంట. డైరెక్ట్ సింగిల్ సెంటెన్స్ చూడండి. ఇందుకు సంబంధించి ఒక క్యాన్సర్ అట్లాస్ని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విడుదల చేయడం జరిగింది. ఓకేనా? సో క్యాన్సర్ అండ్ క్యాన్సర్కి సంబంధించి థెరపీని మనం కీమోథెరపీ అని చెప్పేసి ఇవన్నీ చూస్తాం కదా. సో క్యాన్సర్ వ్యాధిని నోటిఫై చేసిన తొలి భారత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. క్యాన్సర్ పర్యవేక్షణ, ముందస్తు గుర్తింపు, తప్పనిసరి నివేదికలు మరియు ప్రజారోగ్య చర్యలను బలోపేతం చేయడమే ఈ నిర్ణయ ప్రధాన లక్ష్యం అంట. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్యాన్సర్ అట్లాస్ని కూడా విడుదల చేశారు. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయతో కలిసి ఈ క్యాన్సర్ అట్లాస్ని ఆవిష్కరించడం జరిగింది. గుర్తుంచుకోండి. రాష్ట్రంలో క్యాన్సర్ నివారణ, నియంత్రణ మరియు నిర్వహణపై దృష్టి సారించిన కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం ప్రారంభించింది. ఏం లేదు, క్యాన్సర్ కారణంగా సాధారణ ప్రజలు బలవ్వకూడదు, ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయడం కానివ్వండి, ట్రీట్మెంట్ ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇందులో భాగము, ఈ చర్యలో భాగము. క్యాన్సర్ను నోటిఫై చేసిన వ్యాధిగా ప్రకటించడంతో ప్రభుత్వం మరియు ప్రైవేట్ వైద్య సంస్థలు క్యాన్సర్ కేసులను తప్పనిసరిగా ప్రభుత్వానికి నివేదించాలి. ఇక ప్రతి ఒక్కటి కూడా మానిటరింగ్ అనేది ఉంటుంది క్యాన్సర్ కేసులకు సంబంధించి. అదే నోటిఫై చేయడం అనడము. ఈ చర్య ద్వారా క్యాన్సర్ రిజిస్ట్రీలు, వనరుల కేటాయింపు మరియు దీర్ఘకాలిక ప్రజారోగ్య విధానాలు మెరుగుపడతాయి అంట. రైట్, ఎనఫ్. సో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, ప్రస్తుతం గవర్నర్గా అబ్దుల్ నజీర్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రజారోగ్యం మరియు ఆసుపత్రులు భారత రాజ్యాంగంలోని రాష్ట్ర జాబితాకు చెందిన అంశాలు. మీరు అబ్జర్వ్ చేస్తే దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 246 లేదంటే మీరు షెడ్యూల్ 7 చూడండి, సెంట్రల్ స్టేట్ రిలేషన్. 3 జాబితాలు ఉంటాయి ఆర్టికల్ 246లో. యూనియన్ లిస్ట్, స్టేట్స్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ అని. అలా రాష్ట్ర జాబితాలోని అంశము ఈ ప్రజారోగ్యము, ఆసుపత్రులు ఇవన్నీ కూడా. ప్రభుత్వం తప్పనిసరిగా నివేదించాల్సిన వ్యాధులను నోటిఫై చేసిన వ్యాధులుగా పిలుస్తారు. అంటే దానికి సంబంధించిన కేసెస్ ఎన్ని నమోదవుతున్నాయి, ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా ఇక అఫీషియల్గా చూస్తారు. భారతదేశంలో క్షయ, కుష్టు, హెచ్ఐవి, కలరా, మలేరియా, డెంగ్యూ, కోవిడ్-19 వంటి వ్యాధులు వివిధ రాష్ట్రాల్లో నోటిఫై చేయబడ్డాయి ఇప్పటికే. క్షయ వ్యాధినేమో 2012లో దేశవ్యాప్తంగా నోటిఫై చేసిన వ్యాధిగా ప్రకటించారు. కోవిడ్ని 2020లో ఇటువంటివి. ఫైన్. ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ నడుస్తోంది. రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తాం, జనవరి 27 రోజున తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్ షెడ్యూల్ అనేది రిలీజ్ అయింది. సో జనవరి 30 ఈ రోజుతో నామినేషన్స్ అనేవి పూర్తవుతాయి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక ఎన్నికల ప్రచారము, వాడివేడి ఇవన్నీ చూస్తున్నాము. పోటీ చేసే అభ్యర్థులు ఒకవేళ అక్రమాలకు పాల్పడినా లేదా డబ్బుతో ప్రలోభాలకు గురి చేసిన ఇటువంటివి ఏమైనా ఉంటే ఫిర్యాదులు చేయడానికి ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక చర్యను తీసుకుంటుంది. అందులో భాగంగా యాప్స్ని రిలీజ్ చేయడం ఇటువంటివన్నీ చూస్తాం మనం. గతంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సి విజిల్ ఇటువంటివి. ఇక్కడ సేమ్ అటువంటి చొరవనే. సో మున్సిపల్ ఎన్నికల ఫిర్యాదు కోసము టీఈ పోల్ అనే ఒక యాప్ని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. మనము లోకల్ బాడీ ఎలక్షన్స్లో భాగంగా పంచాయతీరాజ్ సంబంధించి అయితే ఆర్టికల్ 243Kలో చూస్తాము. అదే మున్సిపాలిటీకి సంబంధించి అయితేనేమో ఆర్టికల్ 243ZAలో చూస్తాము. ఇంపార్టెంట్ ఇవి. ఓకేనా? షెడ్యూల్ 11 ఏమో పంచాయతీరాజ్ సంబంధించింది, షెడ్యూల్ 12 ఏమో మున్సిపాలిటీలకు సంబంధించింది. ఓకేనా? పార్ట్ 9 ఏమో పంచాయతీలకు సంబంధించింది, పార్ట్ 9A మున్సిపాలిటీలకు సంబంధించింది. షెడ్యూల్ 11లో 29 అధికారాలు ఉంటాయి, షెడ్యూల్ 12లో 18 అధికారాలు ఉంటాయి. 73rd అమెండ్మెంట్ పంచాయతీస్, 74th అమెండ్మెంట్ మున్సిపాలిటీస్. సరిపోతుంది. టీ పోల్ యాప్
తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రస్తుతం ఎవరున్నారు ప్రధాన అధికారిగా రాణి కుముదిని గారు టీఈ పోల్ మొబైల్ యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను ఈ యాప్ ద్వారా నమోదు చేసుకునే సౌకర్యాన్ని కూడా కల్పించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు మరియు ఇతర ఎన్నికల సమస్యలను ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు అంట. సో కంప్లైంట్స్ కోసము ఫైన్. మున్సిపల్ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా నిష్పక్షపాతంగా నిర్వహించడం ఈ చర్య ప్రధాన ఉద్దేశం అంట. రైట్, సరిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ గారు ఉన్నారు. ఓకేనా. ఇక నెక్స్ట్ గణాంకాలు. రీసెంట్గా పార్లమెంట్లో మినిస్ట్రీ ఆఫ్ లా లేదా కేంద్ర న్యాయశాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న అర్జున్ రామ్ మేఘవాల్ గారు సమర్పించిన నివేదిక గణాంకాలు. భారతదేశంలో ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారు అని చెప్పేది. డైరెక్ట్గా పాయింట్ గుర్తుంచుకోండి. సో 10 లక్షల మందికి 22 మంది న్యాయమూర్తులు ఉన్నారంట భారతదేశంలో. న్యాయమూర్తులు, జడ్జెస్. దేశంలో ప్రతి 10 లక్షల మంది జనాభాకు సగటున యావరేజ్ ఇది 22 మంది చొప్పున న్యాయమూర్తులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. 2011 జనాభా లెక్కలు మరియు ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో పనిచేస్తున్న న్యాయమూర్తుల సంఖ్యను ఈ గణనకు పరిగణలోకి తీసుకున్నారు. ఈ వివరాలను రాజ్యసభలో రాతపూర్వక సమాధానంగా కేంద్రం వెల్లడించింది. కేంద్ర న్యాయ మరియు న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ గారు ఈ సమాచారాన్ని అందించారు. ఓకేనా. ఈ గణన 1987లో లా కమిషన్ ప్రతి 10 లక్షల జనాభాకు కనీసం 50 మంది న్యాయమూర్తులు ఉండాలని సిఫార్సు చేసింది. కానీ ప్రస్తుతం ఎంతమంది అంటే 22 మంది ఉన్నారు సగటున. తాజా గణాంకాల ప్రకారం దేశంలో విచారణలో ఉన్న ఖైదీల సంఖ్య 3,89,910గా ఉందంట. ఫైన్, ఎనఫ్. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 124 సుప్రీంకోర్టు అండ్ 214 హైకోర్టుల గురించి, ఆర్టికల్ 233 జిల్లా న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి చెప్తుంది. ఫైన్.